2019 జూన్ 5 భారత్కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను ట్రంప్ రద్దు చేసిన రోజు. 2019 సెప్టెంబర్ 17 జీఎస్పీ హోదా రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ 44 మంది అమెరికన్ చట్టసభ సభ్యులు ట్రంప్కు లేఖ రాసిన రోజు. ఆ లేఖలో భారత్తో పెట్టుకున్న పాపానికి అమెరికా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాతో వైరం అమెరికాకే శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో రిపబ్లికన్ లీడర్లు కూడా ఉన్నారు. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. భారత్పై టారిఫ్స్ అమెరికాకే శాపంగా మారాయంటూ 19 మంది చట్టసభ సభ్యులు ట్రంప్కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు భారత్పై ట్రంప్ టారిఫ్స్ను అమెరికన్లే ఎందుకు తప్పుపడుతున్నారు? భారత్పై టారిఫ్స్ అగ్రరాజ్యానికి శాపంగా మారాయా? భారత్పై టారిఫ్స్తో అమెరికాలో నిజంగా 2019 సీన్ రిపీట్ అయిందా? లెట్స్ వాచ్. భారత్పై టారిఫ్స్ అమెరికాకు శాపంగా మారబోతున్నాయా? మోడీ ప్రభుత్వంతో వైరమే ట్రంప్ కొంప ముంచబోతోందా? అమెరికా పతనానికి భారత్తో విభేదాలే ఆరంభమవుతాయా? ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఒక్క క్షణంలో ఏర్పడేది కాదు. కానీ ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో ఆ స్నేహం క్షణాల్లోనే శత్రుత్వంగా మారిపోతుంది. ఒకసారి స్నేహితుడు శత్రువుగా మారితే మళ్లీ మిత్రులవ్వడం చాలా కష్టం. భారత విషయంలో ట్రంప్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఆ తప్పే ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఇండియా చైనా మధ్య స్నేహానికి దారితీసింది. ఆ స్నేహమే ఇప్పుడు అమెరికాను నిలువున వణికిస్తోంది. ఫలితంగా ట్రంప్ నిర్ణయాన్ని సొంత నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు. భారత్తో వైరం అమెరికాకే శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇండియాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీ లీడర్ నిక్కీ హేలీ, అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారులు జెఫ్రీ సాచ్స్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా 19 మంది అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్కు లేఖ రాశారు. అచ్చంగా 2019లో రాసినట్టే. డొనాల్డ్ ట్రంప్ తన సెకండ్ టర్మ్లోనే భారత్కు వ్యతిరేకంగా మారాడని చాలా మంది పొరపడతారు. నిజమేంటంటే ఫస్ట్ టర్మ్లో కూడా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. 2019 జూన్ 5వ తేదీన భారత్కు అత్యంత కీలకమైన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను రద్దు చేశాడు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రాధాన్యతతో ఇతర దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులు ఎగుమతి చేసుకోవచ్చు. అయితే ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధి విధానాలను అనుసరించాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్లలో అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి. వర్ధమాన పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా అమెరికా 1970లో జీఎస్పీని రూపొందించింది. ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 3.5% ఉండేది. జీఎస్పీ రద్దు సమయంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే ప్రాసెస్లో ఉంది. ఈ కారణాన్ని చూపే ట్రంప్ ఇక ఇండియాకు జీఎస్పీ హోదా అవసరం లేదని భావించాడు. భారత్కు జీఎస్పీ హోదాను రద్దు చేశాడు. అయితే ఈ నిర్ణయం ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ట్రంప్కు తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ట్రంప్ జీఎస్పీ రద్దు ప్రకటన చేసిన వెంటనే అమెరికా టారిఫ్లకు ప్రతిగా ఇండియా కొన్ని రకాల వస్తువులపై సుంకాలను పెంచింది. భారత్ చర్యతో ట్రంప్కు అమెరికాలో బలమైన మద్దతుదారులైన గ్రామీణులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులు తప్పుపట్టారు. ప్రాధాన్య వాణిజ్య హోదాను భారత్కు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అప్పటి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్కు లేఖను అందించారు. అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. లేఖపై 26 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు. ఇండియాకు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని 44 మంది అమెరికన్ చట్ట సభ్యులు వివరించారు. జీఎస్పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ 2 నెలల్లోనే ఇండియా నుంచి 40% దిగుమతులు పెరిగినట్టు పేర్కొన్నారు. అంతేగాక ఇవన్నీ గతంలో జీఎస్పీ అర్హత కలిగిన వస్తువులే అని అన్నారు. జీఎస్పీ రద్దు ప్రభావాలు అమెరికా కంపెనీలకు $30 మిలియన్ మేర నష్టాన్ని కలిగించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామం అప్పట్లో ట్రంప్ను తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు కూడా అమెరికాలో అదే సీన్ రిపీట్ అయింది. 2019లో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లైట్ హైజర్కు లేఖ రాస్తే ఈసారి నేరుగా డొనాల్డ్ ట్రంప్కే లేఖ రాశారు యుఎస్ లామేకర్స్.
లేఖ రాసిన వారిలో అమెరికా కాంగ్రెస్ మహిళలు డెబోరా రాస్ రో ఖన్నా నేతృత్వంలో 19 మంది సభ్యులున్నారు. భారత్తో దెబ్బతిన్న అగ్రరాజ్యం సంబంధాలను వెంటనే మెరుగుపరచాలని డొనాల్డ్ ట్రంప్ను వారు డిమాండ్ చేశారు. భారత్పై పెంచిన సుంకాలను ట్రంప్ పాలనాధికారులు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఆ లేఖలో 5 కీలక అంశాలను ప్రస్తావించారు. వాటిలో మొదటిది భారత్తో సంబంధాలను ఇమీడియట్ గా మెరుగుపరుచుకోవాలని. 50% సుంకాల విధింపు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో సంబంధాలను దెబ్బతీసింది. ఇది ఇరు దేశాలకు ప్రతికూల పరిణామాలను కలిగించింది. ఈ ముఖ్యమైన భాగస్వామ్యాన్ని పునరుద్ధరించి మెరుగుపరచాలని 19 మంది సభ్యులు అధ్యక్షుడు ట్రంప్నకు పిలుపునిచ్చారు. రెండో అంశంగా సప్లై చైన్ టారిఫ్లు దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు చివరిలో ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలను 50% పెంచాడు. ఇందులో 25% పరస్పర సుంకం, అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతిస్పందనగా అదనంగా 25% సుంకాలు విధించారు. ఈ శిక్షాత్మక సుంకాలు భారత తయారీదారులు, అమెరికన్ వినియోగదారులకు హాని కలిగిస్తున్నాయి. అమెరికన్ కంపెనీలు ఉత్పత్తుల్ని మార్కెట్కు తీసుకురావడానికి ఆధారపడే సరఫరా గొలుసులకు అవి హాని కలిగిస్తున్నాయని రాశారు. మూడో అంశంగా అమెరికా తయారీదారులు భారత్పై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. వాణిజ్య భాగస్వామిగా భారత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సెమీకండక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షణ, పవర్ వరకు కీలక వస్తువుల కోసం అమెరికన్ తయారీదారులు భారత్పై ఆధారపడతారు. భారత్లో పెట్టుబడి పెట్టే అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు మార్కెట్లలో ఒకదానికి యాక్సెసిబిలిటీ పొందుతాయి. యుఎస్లో భారత పెట్టుబడి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలను సృష్టించిందని పేర్కొన్నారు. నాలుగో అంశంగా అసలు పాయింట్కు వచ్చారు. అదే భారత్, రష్యాతో పాటు చైనాకు కూడా దగ్గరవడం. టారిఫ్ల పెరుగుదల భారత్తో సంబంధాలను ప్రమాదంలో పడేస్తుంది. అమెరికన్ కుటుంబాల ఖర్చుల్ని పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా పోటీపడే అమెరికన్ కంపెనీల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ట్రంప్ను హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్ చర్యలు భారత్ను చైనా, రష్యాకు దగ్గర చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. క్వాడ్లో పాల్గొనడం ద్వారా ఇండో పెసిఫిక్ రీజియన్లో స్థిరీకరణ శక్తిగా ఇండియా ప్రాముఖ్యత పెరుగుతున్నందున ఈ పరిణామం ముఖ్యంగా ఆందోళన కలిగిస్తుందని చట్టసభ్యులు తెలిపారు. చివరగా భారత్తో రక్షణ భాగస్వామ్యాన్ని ట్రంప్కు గుర్తు చేశారు. రక్షణ రంగం విషయంలో అమెరికాకు భారత్ మంచి భాగస్వామి. అమెరికాతో సంయుక్త మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా మిత్రదేశాలతో సముద్ర మార్గాలను సమన్వయపరచడానికి భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోంది. రక్షణ, ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్లు, ఆవిష్కరణలు వంటి వాటిలో అమెరికా, భారత్ సహకారం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారత్ పట్ల అమెరికా తన నిబద్ధతను చాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింపుల్ గా చెప్పాలంటే భారత్ వీలైనంత త్వరగా విభేదాలను పరిష్కరించుకోవాలి అనేది అమెరికన్ చట్టసభ సభ్యుల లేఖ సారాంశం. కానీ ఈ లేఖ ట్రంప్ను మారుస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే సొంత పార్టీ నేతల నుంచి ఈ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా ట్రంప్లో మార్పు రావడం లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా టారిఫ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడిగా డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం తమ భవిష్యత్తుపై ఎంత దారుణంగా ఉండబోతోందో ఆలోచించలేకపోవడం ముమ్మాటికి అజ్ఞానమే. పైగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో 3 ఏళ్లు పదవిలో ఉంటారు. ఈ 3 ఏళ్లలో ఇవే తలతెక్క నిర్ణయాలు తీసుకుంటే అమెరికాను ఎవ్వరూ కాపాడలేరు. ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాగ్దానాన్ని ట్రంప్ ఎప్పటికీ నెరవేర్చలేరు. స్వహస్తాలతో అమెరికా పత్రాన్ని శాసించిన చెత్త అధ్యక్షుడిగా ఆ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతారు. 34 కోట్ల అమెరికన్ల భయం కూడా అదే.